భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఇజ్రాయెల్ పర్యటించారు. అక్కడ రెడ్ కార్పెట్లో స్వాగతం లభించింది. నెతన్యాహునే స్వయంగా వెళ్ళి ఆలింగనం చేసుకుని మరి ఆ కార్యక్రమాల్ని దగ్గరుండి చూసుకున్నారు. ఆ దేశపు పార్లమెంట్లో కూడా మొట్టమొదటిసారిగా ఒక భారత ప్రధాని మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ఆ ఘనత నరేంద్ర మోదీ గారికి దక్కింది. అక్కడ మాట్లాడుతూ చేసినటువంటి కొన్ని లైన్స్ మీకు వినిపిస్తాను చూడండి. Share your grief. India stands with Israel firmly, with full conviction in this moment and beyond. ఆ మాటలు మోదీ ఉచ్చరిస్తున్నప్పుడు అక్కడ నెతన్యాహు గారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. అంటే మీ బాధను మేము అర్థం చేసుకున్నాం, మీ బాధను మేము పంచుకుంటాం. ఆ క్షణం తర్వాత కూడా ఇజ్రాయెల్కు భారత్ పూర్తిగా మద్దతుగా నిలుస్తుంది. అంటే అక్టోబర్ 2023 హమాస్ నరమేధాన్ని 26/11 ముంబై మారణహోమంతో మోదీ పోల్చుతూ ఈ మాటలు అన్నారన్నమాట. కామన్గా ఇక్కడ మనకి శత్రువు ఉగ్రవాదం కనుక దాని మీద పోరాడదాం, ఎట్లయినా సరే మన యొక్క బంధం ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుదాం అనే విషయాల్ని అక్కడ ఆయన చెప్పడంతో స్టాండింగ్ ఓవేషనే దక్కింది ఆయనకి. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు రక్తము త్యాగాలతో లిఖింపబడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో 4,000 మందికి పైగా భారతీయ సైనికులు ఇదే ప్రాంతంలో అమరులయ్యారు. 1918 సెప్టెంబర్లో హైఫా వద్ద జరిగిన అశ్వికదళ దాడి సైనిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా మిగిలిపోయింది. ఇజ్రాయెల్ను ఇండియా అధికారికంగా గుర్తించిన రోజే నేను కూడా పుట్టాను అంటూ మోదీ మాట్లాడడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇజ్రాయెల్ 1948లో ఆవిర్భవించగా భారత్ దీన్ని 1950 సెప్టెంబర్ 17న గుర్తించింది అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి చూద్దాం. And by your visit here with us, a great friend of Israel, a great champion of the Indian-Israeli alliance, and a great leader on the world stage. I said, Narendra, my dear friend, these are not just words. I would almost venture to say, more than a friend, a brother. In many ways, brothers. Prime Minister Modi's personal embrace is something special. It's called the Modi hug. It's well known around the world. And when you hug someone closely, truly, you know it's not an act. It's a real thing. It's called the Modi hug. So I want to return the hug here too from every single one of the Knesset members. ఆ విధంగా మోదీని కొనియాడారు. మోదీ హగ్ అంటూ కూడా ఆయన ఉదహరించారు. మోదీ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని మాట్లాడారు. భారత ప్రధానమంత్రి మా దేశంలో పర్యటించడం ఎంతో సంతోషకరం. ప్రపంచ దేశాల్లో గొప్ప నాయకుడైన మోదీ మాకు స్నేహితుడి కంటే ఎక్కువ. మోదీ నాయకత్వంలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇజ్రాయెల్ భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలు రెట్టింపయ్యాయి. ఇజ్రాయెల్ భారత్ రెండూ కూడా ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు. అనేక విషయాల్లో తమకు భారత్ అండగా నిలబడింది. తమ రెండు దేశాల మధ్య లోతైన సంబంధాలున్నాయి. ఉమ్మడి సంస్కృతి కూడా ఉంది. సింధులోయ, జోర్డాన్ లోయ పురాతన నాగరికతలు అందుకు ఉదాహరణ అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇది భారత్ యొక్క దౌత్యపరమైనటువంటి చొరవ, భారత్ దౌత్యపరంగా వ్యవహరిస్తున్న వ్యూహాత్మక శైలి.